వాళ్ళందరూ కొద్దిసేపు దయచేసి అనుకుండా ఉండాలని చెప్పి నా ప్రార్థన. ఎక్కువ మంది ఏమీ లేదు, ఎక్కువ మాట్లాడేది ఏమీ లేదు, మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. దయచేసి అక్కడ కూడా కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే కొద్దిసేపు. పెద్దలు, మాన్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణాలకు తెగించి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. ఇవాళ పుష్కర కాలం తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పుష్కర కాలం తర్వాత ఇవాళ ఖమ్మం నుంచి కరీంనగర్ దాకా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఎవరిని కదిలిచ్చినా ఒక్కటే మాట వినబడతా ఉన్నది. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది, అప్పుడే మంచిగుండే, మళ్లీ కేసీఆర్ రావాలే అనే మాట వినబడుతున్నది. సంక్షేమం ఆగమైపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయో నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు బెంగళూరులో. కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళు హడావుడు మానేస్తే కొద్దిగా ప్లీజ్ వాళ్ళని ఊకోబెట్టు. అయ్యా అక్కడ ఎందుకు అంత హడావుడి, కొద్దిసేపు ప్లీజ్, కొద్దిసేపు మనసు పెట్టి వినండి. ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏం చెప్తాడు ఆయన? హిట్లర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, హిట్లర్ నాకు స్ఫూర్తి. ఆయన అంటాడు అందులో, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టినా. మేం చేసిన డెమాలిషన్ కంపేర్ విత్ ఇరాన్, ఇజ్రాయిల్. నేను ఇంగ్లీష్లో చెప్పినా మళ్ళీ తెలుగులో చెప్తా. ఎవడన్నా బుద్ధిన్నోడు నాకు రావణాసురుడు, నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి వాడు హిట్లర్, వాళ్ళకు మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగు మట్ల? ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా 3 జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ, ఎస్టీ, బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ ఒక శాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. యుద్ధం మిగిల్చే విషాద